प्यारे बच्चे, कैसे हो? सभी को आशीर्वाद। मेरा नाम अरुणा। मैं KGBV रायचोटी पाठशाला में हिंदी अध्यापिका के रूप में काम कर रही हूँ। आज हमारा पाठ का नाम 10वीं कक्षा में 5वां पाठ लोकगीत। आज हमारा पाठ का नाम लोकगीत। लोकगीत, गीत माने పాటలు. లోక్ అంటే లోకల్గా పాడుకునే పాటలు. లోకగీత మానే జానపద గీతాలు. జానపద గీతాలు అంటారు, జానపద గేయాలు అని కూడా అంటారు. लेखक का नाम भगवत शरण उपाध्याय. लेखक का नाम क्या है माँ? भगवत शरण उपाध्याय. आज हम लोकगीत पाठ के बारे में चर्चा करने जा रहे हैं. पहले उन्मुखीकरण पढ़ेंगे माँ. मेहंदी है रचने वाली, हाथों में गहरी लाली, कह सकिया अब खलिया, हाथों में खिलने वाली है. तेरे मन को जीवन को नई खुशियाँ मिलने वाली है. सुना ना? मेहंदी है रचने वाली, हाथों में गहरी लाली, कह सकिया अब खलिया, हाथों में खिलने वाली है. तेरे मन को जीवन को नई खुशियाँ मिलने वाली है. చూడండి మా ఉన్ముఖీకరణలో మెహందీ. ఈ ఉన్ముఖీకరణలో దేని గురించి మనకు చెప్పబడింది? మెహందీ. మెహందీ అంటే అనేక అకేషన్లో మనము చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా పెళ్ళిళ్ళలో సంగీత్ ఫంక్షన్ అని, ఇంకా రకరకాల ఫంక్షన్లు కానీ, పెళ్లి కూతురికి సంగీత ఫంక్షన్ ఉంటుంది కదమ్మా, అప్పుడు మెహందీ అని ఉంటారనమాట. మెహందీ అంటే మీకు అందరికి తెలిసే ఉంటుంది. మెహందీ అంటే మన గోరింటాకు అనమాట. మెహందీ హై రచనే వాలి, హాతో మే గహరీ లాలి. పండించనుంది గోరింటాకు, చేతుల్లో గాఢమైన ఎరుపు. కహ సకియా అబ్ ఖలియా, హాతో మే కిల్నే వాలి. సకియా అంటే ఎవరన్నా స్నేహితురాళ్ళు, అబ్బు అంటే ఇప్పుడు, ఖలియా అంటే ఎవరు? मेहंदी है रचने वाली, हाथों में మెహందీ హై రచనే వాలి, హాతో మే గహరీ లాలి. మెహందీ అంటే మనకు తెలుసు కదా, గోరింటాకు. పండించనుంది గోరింటాకు. హాతో మే గహరీ లాలి అంటే చేతుల్లో గాఢమైన ఎరుపు. కహ సకియా అబ్ ఖలియా, హాతో మే ఖిల్నే వాలి. సకియా అంటే ఉన్న స్నేహితురాళ్ళు, ఖలియా అంటే మొగ్గలు, హాతో మే ఖిల్నే వాలి అంటే ఏమన్నా చేతుల్లో వికసించనున్నాయి. తేరే మన్కు, ఆ స్నేహితురాళ్ళు చేతికి గోరింటాకు పెడుతూ ఈ విధంగా చెప్తున్నారు. తేరే మన్కు జీవన్కు నయి ఖుషియా మిల్నే వాలి హై. నీ మనసుకు, నీ జీవితానికి కొత్త ఆనందాలు లభించనున్నాయి అని దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. నెక్స్ట్ उन्मुखीकरण के बारे में प्रश्न देखिए माँ एक बार. हाथों में क्या रचने वाली है? हाथों में क्या रचने वाली है? చేతుల్లో ఏమి పండించనుంది మా? हाथों में मेहंदी रचने वाली है. मेहंदी रचने वाली है. सेकंड वन चुनना. इस तरह के गीतों को क्या कहा जाता है? ఈ రకపు పాటలను ఏమని పిలువబడతాయి? తెలుసు కదా మనకు. इस तरह के गीतों को लोकगीत कहा जाता है. ఈ రకపు పాటలను ఏమని పిలువబడతాయన్నా? इस तरह गीतों को लोकगीत कहा जाता है. नेक्स्ट थर्ड वन चुनना. किन किन संदर्भों में लोकगीत गाए जाते हैं? किन किन संदर्भों में लोकगीत गाया जाता है? ఏ సందర్భాల్లో జానపద పాటలు పాడుతారు? त्योहारों और उत्सवों के संदर्भ में लोकगीत गाते हैं. అంటే పండుగలు, ఉత్సవాలప్పుడు జానపద పాటలు పాడుతారు. उद्देश्य छात्रों को निबंध लिखने की प्रेरणा देते हुए निबंध शैली से अवगत कराना, भाषा के मनोरंजन रूप से छात्रों की अभिरुचियों दक्षताओं के साथ साथ उनका सर्वांगीण विकास करना और लोकगीतों के सृजन के लिए प्रेरित करना इस पाठ का
ఉద్దేశ్ హై. చూడన్నా ఛాత్రంకే నిబంధ అంటే ఏమన్నా అందరికీ తెలిసే ఉంటుంది. నిబంధ అంటే ఏమన్నా వ్యాసము. నిబంధ అంటే ఏమి వ్యాసము. వ్యాస రచన పట్ల ఛాత్రంకి అవగాహన తీసుకొని రావడం కోసం, అదేవిధంగా పిల్లల అభిరుచి ఏమిటంటే వాళ్ళలో ఉన్న కెపాసిటీ ఏమిటి చూడాలి. ఫస్ట్ డ్యాన్సింగ్ కానీ, సింగింగ్, పెయింటింగ్, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఇంట్రెస్ట్ ఉంటుందన్న. సో వాటిని తెలుసుకొని ఈ జానపద గీతాల గురించి కూడా పిల్లలకు చెప్పి పిల్లలు కూడా ఇలాంటి పాటలు పాడేలాగా ప్రేరేపించడం ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. विधा विशेषण लोकगीत निबंध पाठ है. निबंध का अर्थ है बांधना पाठ है. लोकगीत कैसा पाठ है माँ? निबंध पाठ है. निबंध का अर्थ है बांधना. बांधना माने क्या है माँ? कट्टुटा. बांधना अंटे ना कट्टुटा. सुंदर और उचित शब्दों के द्वारा भावों की प्रस्तुति ही निबंध है. अंटे ना सुंदर शब्दों को एक जगह लाकर उसे सुंदर ढंग से एक जगह बांधना ही निबंध. అంటే ఏనన్నా అందమైన తగిన శబ్దాల ద్వారా భావాలను ప్రకటించడమే వ్యాస రచన. रामचंद्र शुक्ल के अनुसार निबंध गद्य की कसौटी है. రామచంద్ర శుక్ల గారి ప్రకారము వ్యాస రచన గద్దెకి గీటురాయి అంటారు. ఆయన ముఖ్యంగా అనేవాడు అనమాట. ఆయన గొప్ప రచయిత రామచంద్ర శుక్ల. ఈయన గొప్ప రచయిత కదా. ఈయన నిబంధను గద్దెకి కసోటి అని అనేవాడు. नेक्स्ट जुनना कवि लेखक परिचय भगवती शरण उपाध्याय हिंदी साहित्य के सुपरिचित रचनाकार है. ఈయన हिंदी साहित्य सुपरिचित रचना गोप व्यक्ति अन्नమాట. इनका जन्म सन 1910 में हुआ. इन्होंने कहानी, कविता, रिपोर्टेज, निबंध, बाल साहित्य में अपनी विशेष छाप छोड़ी है. विश्व साहित्य की रूपरेखा कालिदास का भारत, टूटा आम, गंगा गोदावरी आदि इनकी प्रसिद्धि रचनाएं है. नेक्स्ट चुनना ఈసారి భగవతి శరణ్ ఉపాధ్యాయ హిందీ సాహిత్యకి సుపరిచితమైన రచయిత అన్నమాట. ఈయన ఏ సంవత్సరంలో పుట్టినాడన్నా 1910. ఈయన కథలు కహాని అంటేనన్నా కథలు, కవిత అంటేమి తెలుసు మీకు, కవిత అంటే కవితలు, రిపోర్టర్స్ అంటే ఏనన్నా రిపోర్ట్లు, నెక్స్ట్ నిబంధ అంటే వ్యాసాలు, బాల సాహిత్యం అంటే చిన్నపిల్లలకు సంబంధించి. అవి మే అపని విశేష చాప్ చోడీ హై అంటే ఇంకా గొప్ప తన ప్రతిభను చాటాడనమాట. నెక్స్ట్ విశ్వ సాహిత్యకి రూపురేఖ ఆయన విశ్వ సాహిత్యకి రూపురేఖ కాళిదాస్ కా భారత్, టూటా ఆమ్, గంగా గోదావరి మొదలైనవి ఈయన ప్రసిద్ధమైన రచనలు. छात्रों के लिए सूचनाएं విద్యార్థులకు కొన్ని సూచనలను చూడండి. విషయ ప్రవేశ ధ్యాन से पढ़िए, పాఠ్య విషయ समझिए అంటే విషయ ప్రవేశాన్ని శ్రద్ధగా చదవండి, పాఠ్య విషయాన్ని అర్థం చేసుకోండి. నెక్స్ట్ చూడండి सेकंड वन पाठ ध्यान से पढ़िए, जिस शब्द का अर्थ समझ में नहीं आता उस नीचे రేఖ కీజియే. చూడన్నా పాఠం శ్రద్ధగా చదవండి, అర్థం తెలియని పదాల కింద ఏం గీయమన్నా రేఖ కీజియే అంటే గీతను గీయండి. రేఖాంకిత్ శబ్దోంకే అర్థ శబ్దకోశమే ఢూఢియే అంటే ఏమన్నా గీత గీసిన పదముల యొక్క అర్థాలను నిఘంటువులో వెతకండి అంటే ఏమన్నా డిక్షనరీలో వెతకండి. నెక్స్ట్ సమజ్ మేనా आने वाले शब्द हो तो छात्र समूह में या अध्यापक से चर्चा कीजिए. प्रवेशना हमारी संस्कृति में लोकगीत और संगीत का अटूट संबंध है. मनोरंजन की दुनिया में आज भी लोकगीतों का महत्वपूर्ण स्थान है. गीत संगीत के बिना हमारा मन रसा से नीरस हो जाता है. प्रस्तुत निबंध में भारतीय लोकगीत का वर्णन बड़े ही सुंदर ढंग से किया गया है. हमारी संस्कृति में लोकगीत और संगीत का अटूट संबंध, अटूट అంటే మన విడదీయరాని సంబంధం అన్నమాట. మన సంస్కృతిలో జానపద గీతాలు మరియు సంగీతానికి మధ్య విడదీయరాని సంబంధము
ఉంది। मनोरंजन की दुनिया में आज भी लोकगीतों का महत्वपूर्ण స్థాన హై। మనోరంజక పరంగా కూడా జానపద గీతాలకు గొప్ప స్థానము ఉంది। गीत संगीत के बिना हमारा मन रसा से नीरस हो जाता है। గీతాలకు సంగీతాలు లేకుండా మన మనస్సు నీరసంగా ఉంటుందన్నమాట। प्रस्तुत निबंध में भारतीय लोकगीत का वर्णन बड़े ही सुंदर ढंग से किया गया है। చూడనా ప్రస్తుత వ్యాసంలో మనము ఇప్పుడు చూస్తున్న ఈ వ్యాసంలో భారతీయుల జానపద గీతాల వర్ణన చాలా అందంగా వర్ణించబడి ఉందన్నమాట। तजागी और लोकप्रियता में शास्त्रीय संगीत से भिन्न है। जुम्मा लोच माने सरलమైన, तजागी माने ताजादनము। जुम्मा लोग अपनी लोच तजागी और लोकप्रियता में शास्त्रीय संगीत से भिन्न है। జానపద గేయాలు ఫ్రెష్నెస్ కావచ్చు, కోమలత్వం కావచ్చు, జనాలు వీటిని ఆదరించడం కావచ్చు, ఇవన్నీ కూడా శాస్త్రీయ సంగీతం కంటే భిన్నమైనవన్నమాట। లోకగీత సీతే జనతాకే సంగీత్ హై। సీతే జనతాకే సంగీత్ అంటే ఈ జానపద గేయాలు సాధారణ ప్రజల యొక్క సంగీతం అన్నమాట। గర్ గావ్ ఔర్ నగర్కి జనతాకే గీత్ హై। ఇది ఇళ్ళల్లో ఉండేవాళ్ళు కావచ్చు, పల్లెల్లో ఉండేవాళ్ళు కావచ్చు, పట్టణాల్లో ఉండేవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఇవి పాటలు జానపద గేయాలు పాడుకోవచ్చు అన్నమాట। इनके लिए साधन की ज़रूरत नहीं होती है। దీనికి సాధన అంటూ ఏమీ లేదు, సంగీతం నేర్చుకోవాలా అని రూల్ ఏమీ కూడా లేదు। त्योहारों और विशेष अवसरों पर ये गाया जाते हैं। जुनना त्योहार और विशेष अवसरों पर गाये जाते हैं అంటే జున్న పండుగలు, విశేష అవసరాలప్పుడు, చిన్న చిన్న అకేషన్స్, గృహప్రవేశము, బారసాల, నలుగులు ఇలాంటప్పుడు కూడా ఈ పాటలను జానపద గేయాలను పాడుకోవచ్చు। सदा से ये गाए जाते रहे हैं और इनके रचने वाले भी अधिकतर गाँव के लोग ही है। चुनना ఈ జానపద గేయాలు ఎక్కువగా రాసేది పాడేది పల్లె ప్రజలే ఎక్కువగా పాడేవారన్నమాట। స్త్రీयों ने भी इनकी रचना में विशेष भाग लिए है। ఎక్కువగా స్త్రీలు దీంట్లో ఎక్కువగా పాల్గొంటారు। ये गीत बाजुओं की मदद के बिना ही या साधारण ढोलक, झांझ, करताल, बांसुरी आदि की मदद से गाये जाते हैं। ये गीत అంటే ఏమన్నా ఈ జానపద గేయాలు, బాజం అంటే ఏమన్నా మేళతాళాలు, సంగీత వాయిద్యములు ఇవి లేకపోయినా కూడా అనమాట। మదత్ అంటే ఏమన్నా సహాయత అనమాట। దేని సహాయంతో? ఈ సంగీతానికి ఇవి సాధారణంగా సహాయంతో పాడుకోవచ్చు అనమాట। డోలక్ మానే డోలు, ఝాంజ్ అంటే గజ్జల చప్పుడు, కరతాల్ అంటే చప్పట్లు, బాన్సూరి అంటే ఫ్లూట్ నన్న మొరలి, ఆదికి మదద్ సే గాయే జాతే హై। చూనా మదద్ మానే సహాయత అనమాట। సాధారణంగా వీటి సహాయంతో కూడా ఈ జానపద గేయాలను పాడుకోవచ్చు అనమాట। నెక్స్ట్ एक समय था जब शास्त्रीय संगीत के सामने इनको हे समाजा जाता था। చూడనా ఒకప్పుడు శాస్త్రీయ సంగీతం ముందు వీటిని జానపద గేయాలను చాలా చులకనగా చూసేవాళ్ళు అనమాట। అభి హాల్ తక్ ఇన్కి బడి ఉపేక్ష కి జాతి థీ। ఉపేక్ష మానే నిర్లక్ష్యం అనమాట। కానీ ఇప్పుడు రాను కొద్దిగా మార్పు వచ్చింది। ఫర్ ఇదర్ సాధారణ జనతాకి वोट जो लोगों की కానీ సామాన్య ప్రజల लोगों की नज़र फिरी है तो साहित्य और कला के क्षेत्र में भी परिवर्तन हुआ है। చూడన సామాన్య ప్రజల దృష్టి మరలా లాగానే సాహిత్యము మరియు కళాక్షేత్రం వైపు మళ్ళిందనమాట। అనేక लोगों ने विविध बोलियों के लोक साहित्य और लोक गीतों के संग्रह पर कमर बांधी है। సంగ్రహ అంటే ఏమన్నా? సంగ్రహ అంటే ఇట్టాట అంటే జమ చేయడం అనమాట। కమర్ బాంది అంటే తయారు హుయి సిద్ధపడి చేయడం అనమాట। और इस प्रकार के अनेक संग्रह अब तक प्रकाशित हो गए हैं। చూడనా ఈ జానపద గేయాలు సంబంధించి చాలామంది ప్రజలు వివిధ భాషలకు చెందిన జానపద సాహిత్యము మరియు జానపద గీతాలను సేకరించడంలో నిమగ్నమైనారు। इस प्रकार की अनेक संग्रह अब तक प्रकाशित हो गए हैं అంటే ఈ రకమైన అనేక సేకరణలు ఇప్పటికీ మనకు ముద్రించబడ్డాయి అన్నమాట। लोकगीत के कई प्रकार है।
इनका एक प्रकार तो बड़े ही ओजस्वी और सजीव है। లోకగీత్ కई ప్రకార్ హై లోకగీత్ చాలా రకాలు ఉన్నాయన్నమాట. లోకగీత్ చాలా రకాలు ఉన్నాయన్నమాట. ఇంకా ఏక్ ప్రకార్తో బడే హీ ఓజస్వి ఔర్ సజీవ్ హై అంటారు. ఈ జానపద గేయాల్లో ఒక రకం నేటికి కూడా చాలా ఓజస్వి అంటే తేజస్సుతో మరియు సజీవ్ హై అంటే సజీవంగా ఉంది. యహ్ ఇస్ దేశ్ కే ఆదివాసియోं का సంగీత హై. ఇది ఆదివాసుల యొక్క సంగీతము. मध्य प्रदेश, दक्कन, छोटा नागपुर में गोंडखाल, बील संताल आदि पहले हुए हैं. चुनना मध्य प्रदेश, दक्कन, छोटा नागपुर में गोंडखाल, बील संताल आदि पहले हुए हैं. ఈ గోండ్ఖాల్ బీల్ సంతాల్ అనే వాళ్ళు ఆదివాసులు అనమాట. వీళ్ళు ఎక్కడ నివసిస్తున్నారు? మధ్యప్రదేశ్, దక్కన్, छोटा नागपुरలో निवसिస్తున్నారు అనమాట. इनके गीत और नाच अधिकतर साथ साथ और बड़े बड़े दलों में गाए और नाचे जाते हैं. చూడండి వీళ్ళు పాడేటటువంటి జానపద గేయాలు మ్యాక్సిమం పాటలతో పాటు డ్యాన్స్గా దల్ అంటే ఏమైనా గుంపులుగా చేస్తారండి. దల్ అంటే ఏమైనా గుంపులుగా పాట పాడుతూ డ్యాన్స్ చేస్తారు. 20-20, 30-30 आदमियों और औरतों के दल एक साथ या एक दूसरों के जवाब में गाते हैं. 20-20 माने 20-20, 30-30 అంటే 30. ఆద్మీయం అంటే ఏమన్నా పురుషులు మరియు స్త్రీలు అనమాట. పురుషులు స్త్రీలు ఒక జట్టులుగా ఏర్పడతారు. పురుషులంతా ఒక జట్టు, స్త్రీలంతా కూడా ఒక జట్టుగా ఉంటారు. స్త్రీలు ఒక వాక్యం పాడితే పురుషులు ఇంకో వాక్యము పాడుతారనమాట. ఈ విధంగా దిశాయే గూంజ్ ఉఠతీ హై. దిశాయే గూంజ్ ఉఠతీ హై అంటే మన ఈ జానపద గేయాలు ఎక్కువగా వీళ్ళు ఆదివాసులు అడవి ప్రాంతంలో ఎక్కువగా నివసిస్తున్నారు కాబట్టి చుట్టుపక్కల వాతావరణము నిశ్శబ్దంగా ఉంటుంది కాబట్టి దిశాయే గూంజ్ ఉఠతీ హై. ఆ చుట్టుపక్కల ఉండే వాతావరణానికి వీళ్ళు పాడే పాట అంతా కూడా మారు మోగుతూ ఉంటాయి. पहाड़ियों के अपने अपने गीत है. उनके अपने अपने भिन्न रूप होते हुए भी अशास्त्रीय होने के कारण उनमें अपनी एक समान भूमि है. गढ़वाल, किन्नौर, कांगड़ा आदि के अपने अपने गीत और उन्हें गानों की अपनी अपनी विधियाँ है. उनका अलग नाम ही पहाड़ी पड़ गया है. చూడనా పహాడియోं के अपने अपने गीत అంటే కొండ ప్రాంతాల్లో వాళ్ళవి వేరు పాటలు ఉంటాయన్నమాట. కొండ ప్రాంతాల్లో వాళ్ళవి వేరు పాటలు. उनके अपने अपने भिन्न रूप होते हुए भी अशास्त्रीय होने के कारण उनमें अपनी एक समान भूमि है. చూడనా వాళ్ళందరూ పాడేటటువంటి పాటలు కొండ ప్రాంతాల్లో నివసించేటటువంటి పాటలు పాడుకునేలాగా వేరువేరుగా భిన్నంగా ఉంటాయన్నమాట. వాళ్ళది చూడన్న భిన్నంగా ఉన్నప్పటికీ కూడా సమానత్వం ఏమిటంటే అవన్నీ కూడా అశాస్త్రీయ సంగీతం, శాస్త్రీయ సంగీతం కాదనమాట, అశాస్త్రీయ సంగీతం. ఇవన్నీ కూడా జానపద గేయాలన్నమాట. ముఖ్యంగా గढ़वाल, किन्नौर, कांगड़ा आदि के अपने अपने गीत और उन्हें गाने की अपनी अपनी विधियाँ है. उनका अलग नाम ही पहाड़ी पड़ गया है. పహాడియోంకి अपने अपने गीत అంటే కొండ ప్రాంతాల్లో వాళ్ళవి వేరు పాటలు ఉంటాయన్నమాట. उनके अपने अपने भिन्न रूप होते हुए भी अशास्त्रीय होने के कारण उनमें अपनी एक समान भूमि है. చూడనా వాళ్ళందరూ కూడా పాడేటటువంటి పాటలు కొండ ప్రాంతాల్లో నివసించేటటువంటి ప్రజలు పాడుకునే పాటలు వేరుగా ఉన్నప్పటికీ వాళ్ళలో అశాస్త్రీయ సంగీతం, శాస్త్రీయ సంగీతం కాదనమాట, అశాస్త్రీయ సంగీతం. ఇవన్నీ కూడా జానపద గేయాలు. गढ़वाल, किन्नौर, कांगड़ा आदि के अपने अपने गीत और उन्हें गाने की अपनी अपनी विधियाँ है. गढ़वाल, किन्नौर, कांगड़ा आदि के अपने अपने गीत. గడ్వాల్లో ఈ ప్రదేశాలైన గడ్వాల్లో పాడుకునే పాటలు కిన్నౌర్లో పాటలు అనమాట. కిన్నౌర్లో పాడుకునే పాటలు కాంగడాలో పాటలు అనమాట. అదేవిధంగా अपने अपने गीत और उन्हें गाने की अपनी अपनी विधियाँ है. వేరుగా పాడుకుంటూ అనమాట. उनका अलग का नाम ही పహాడీ పడ్ గయా హై. దేశవ్యాప్తంగా కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజల యొక్క జానపద గేయాలు వేరు రకాలు ఉంటాయి, కానీ ఆ పద్ధతిలో కూడా వేరుగా ఉంటాయి. దీనికి అలగ్ కా నామ్ హీ పహాడీ పడ్ గయా హై. దీనికి ఇంకొక పేరు పహాడీ పడ్ గయా. పహాడీ లోకగీతని
పేరు। वास्तविक लोकगीत देशों के गांवों और देहातों में है। इनका संबंध देहात की जनता से है, बड़ी जान होती है। इनमें चौता, कजरी, बारहमास, सावन आदि मिर्जापुर, बनारस और उत्तर प्रदेश के पूर्वी और बिहार के पश्चिम जिला में गाए जाते हैं। बहुला और बतियाली बंगाल के लोकगीत है। पंजाब में माहिया आदि इस प्रकार के है। हीर रांझ, सोहानी, महिवाल संबंधी गीत पंजाबी में और ढोलक मारू आदि के गीत राजस्थानी में बड़े चाव से गाए जाते हैं। वास्तविक लोकगीत देशों के गांवों और देहातों में है। వాస్తవంగా అంటే అసలైన జానపద గేయాలు భారతదేశంలో గ్రామాల్లో మరియు పల్లెటూరులో ఉన్నాయన్నమాట. గ్రామాల్లో మరియు పల్లెటూరులో, గావం అంటే ఏమన్నా గ్రామాలు, దేహతో అంటే పల్లెటూర్లలో ఎక్కువగా ఉన్నాయన్నమాట. నెక్స్ట్, ఇంకా సంబంధు దేహాత్కి జనతా సేహై. జనతా సేహై అంటే ఏంటంటే ఈ జానపద గేయాల సంబంధము ఎవరితో ఉంటుంది? పల్లె ప్రజలతోనే ఎక్కువగా ఉంటుంది. పల్లె ప్రజలు ఎక్కువగా దీన్ని పాడుతూ ఉంటారు. బడి జాన్ హోతీ హై, ప్రాణం పోసినట్లు ఉంటాయన్నమాట. ఈ జానపద గేయాలు ప్రాణం పోసినట్లు ఉంటాయి. ఇవే వాటిలో ముఖ్యంగా చైతా, కజరీ, बारहमास, सावन आदि मिर्जापुर, बनारस और उत्तर प्रदेश के पूर्वी और बिहार के पश्चिम जिला में गाए जाते हैं. जुनना चौता, कजरी, बारहमास, जुनना इवన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ దేహాతి లోకగీతలోని రకాలన్నమాట. ఇవి ఏ రకాలు చూద్దాం. చైతం అనే చైత్రమాసపు పాటలు, కజరీ అంటే ఇవి ఒక రకమైన పాటలు, బారహమాస్ అంటే ఏంటన్నా, బారహమాస్ అంటే 12 మాసాలకు సంబంధించిన పాటలు, సావన్ అంటే శ్రావణ మాసపు పాటలు దేహాతి లోకగీతలోకి వస్తాయన్నమాట. ఇవన్నీ దేహాతి లోకగీతలోకి వస్తాయన్నమాట. ఇవి ముఖ్యంగా మిర్జాపూర్, బనారస్ और उत्तर प्रदेश के पूर्वी అంటే మనం తూర్పు, और बिहार के पश्चिमी అంటే పశ్చిమ జిల్లా में गाए जाते हैं. ఇవన్నీ కూడా ఈ రాష్ట్రాల్లో కూడా ఇవి ఎక్కువగా పాడుకుంటూ ఉంటారు. నెక్స్ట్, బౌలా और బతియాలి బెంగాల్ के लोकगीत है. బౌలా और బతియాలి బెంగాల్ యొక్క లోకగీతాలు అనమాట. బెంగాల్లో బౌలా और బతియాలి లోకగీత ఎక్కువగా పాడుకునే వారనమాట. బౌలా और బెంగాలీ किसके ప్రసిద్ధ లోకగీత అంటే ఎక్కడన్నా बंगाल के प्रसिद्ध लोकगीत क्या है అంటే ఏం చెప్పొచ్చున్నా, బౌలా और బతియాలి. पंजाब में माहिया आदि इस प्रकार के है. చూడన్నా మామూలుగా పంజాబ్కి ప్రసిద్ధ లోకగీత అంటే ఏం చెప్పుకోవచ్చున్నా, మాహియా, हीरा रांझ, सोहानी, महिवाल संबंधी गीत पंजाब में और ढोलक मारू आदि के गीत राजस्थानी में बड़े चाव से गाया जाता है. बड़े चाव से गाए जाता है. चुनना నెక్స్ట్, హీరా రాంజ్, సోహని, మహివాల్ ఇది కూడా దేనికి సంబంధించిన లోకగీతాలు అంటే పంజాబ్కి సంబంధించిన. మాహియా ఒకటే కాదు, మాహియాతో పాటు ఇవి కూడా ఉన్నాయన్నమాట. ढोलक मारू आदि के गीत राजस्थानी में बड़े चाव से గాయే జాతే హే. చావ్ మానే అంటే తపనతో పాడతారనమాట, మంచి ఇంట్రెస్ట్తో వాళ్ళు పాడతారు. రాజస్థాన్లో ఏ లోకగీత ఎక్కువగా పాడుకుంటారన్నా, ढोलक मारू आदि के गीत राजस्थान में बड़े चाव से గాయే జాతా హై. రాజస్థాన్లో ढोलक मारू గీతలు ఎక్కువ ఇంట్రెస్ట్తో తపనతో ఈ పాటలను పాడుకుంటారనమాట. एक बार शब्दार्थ देखिए माँ, उत्तर पुस्तिका में लिखिए माँ. लोकगीत गाँवों या देहातों में विभिन्न संदर्भों में गाए जाने वाले गीत, జానపద గీతాలు. లోచ్, లచకదార్ అంటే ఏమన్నా సరళమైన. తజాగి, నయా, తాజా ధనము. శాస్త్రీయ, పారంపరిక్ అంటే ఏమన్నా, పారంపరిక్ అంటే శాస్త్ర సమ్మతమైన అన్నమాట. అవసర్, మౌక, సందర్భము. సాధన, అభ్యాస్, సాధన. జాన్స్ అంటే
వాదక యంత్రం అంటే ఒక కంచు వాద్యము. కరతాల్ మంజీరా వాద్యం అన్నమాట. బాన్సూరి మురళి వేణువు. సంగ్రహ్ ఇట్టాట సంగ్రహము. फर्स्ट वन चुनेंगे, लोकगीत के बारे में आप क्या जानते हैं. सेकंड वन, लोकगीत और संगीत का क्या संबंध है. थर्ड क्वेश्चन, पहाड़ी किसे कहा जाता है. फर्स्ट वन चुनना, लोकगीत के बारे में आप क्या जानते हैं. జానపద గీతాల గురించి మీకు ఏం తెలుసు అది నేను ఒకసారి చూడండి. लोकगीत मुख्यतः उत्तर भारत में गाँव व देहातों में गाँव या क्षेत्रीय बोली में गाए जाने वाले गीत हैं जो विभिन्न अवसरों पर जैसे तीज, त्योहारों, जन्म, विवाह के अवसरों पर गाए जाते हैं. ये मार्मिक हृदयस्पर्शी होती है. चुनना मुख्यतः ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని గ్రామాలలో గ్రామీణ ప్రాంతాల్లో మాండలిక భాషలో పాడబడే పాటలు అన్నమాట. చుందన ముఖ్యంగా ఏ అవసరాలు ఎక్కువగా పాడతారు చుందన, పుట్టినరోజు, పెళ్లి రోజు వంటి సందర్భాల్లో పాడబడుతున్నాయి. ఇవి మిక్కిలి ప్రభావశాలి, హృదయమునకు హత్తుకుపోయేవిగా ఉంటాయన్నమాట. హృదయానికి హత్తుకుపోయేవిగా ఉంటాయన్నమాట ఇవి. నెక్స్ట్ సెకండ్ వన్ ఒకసారి చూడండి. लोकगीत और संगीत का क्या संबंध है. జానపద గీతాలకు సంగీతానికి ఉన్న సంబంధము ఏమిటి చూద్దాం ఒకసారి. ఆన్సర్ చూడండి. लोकगीत अपनी लोच, तजागी और लोकप्रियता में शास्त्रीय संगीत से भिन्न है. लोकगीत सीधे जनता के संगीत है. జానపద గీతాలు తన సరళత్వము, నిర్మలత్వము ప్రజాదండలో శాస్త్రీయ సంగీతం కంటే భిన్నమైనవి అన్నమాట. లోకగీత్ సీదే జనతాకే సంగీత్ హై. ఇది మామూలుగా జానపద గీతాలు ఎవరికి సంబంధించినవి, సీదే జనతాకే సంగీత్ హై అంటే జానపద గీతాలు పూర్తిగా ప్రజా సంగీతపరమైనటువంటి అనమాట. గర్, గావ్ और नगर की जनता के गीत है. జనతాకే గీత హై. గ్రామ పట్టణ ప్రజల గీతాలు ఇవి, గ్రామ పట్టణ ప్రజల యొక్క గీత. इसके लिए సాధన की जरूरत नहीं होती है. వీటికి సాధన అనేది చేయనవసరం కూడా లేదు. त्योहारों और विशेष अवसरों पर सदा से ये गाए जाते हैं आ रहे हैं. మామూలుగా పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో ఇవి పాడబడుతూ ఉన్నవి. इनके रचयिता भी अधिकतर स्त्रियाँ ही होती है. ये ढोलक, झांझ, करताल, बांसुरी आदि की मदद से गाए जाते हैं. నెక్స్ట్ ఎక్కువగా వీటిని రచించే వాళ్ళు కూడా ఎక్కువగా స్త్రీలే ఉంటారనమాట. డోలు, కంచు వాద్యము, కంజీర మరియు మురళి మొదలగు వాటి సహాయంతో ఇవి పాడబడతాయి. థర్డ్ వన్ ఒకసారి చూడండి. పహాడీ కిసే కహా జాతా హై. పహాడీ అని ఎవరిని పిలుస్తారు. నెక్స్ట్ జుమ్మ, పహాడీ क्षेत्रों में रहने वाले पिछड़े जातियों को పహాడీ కహా గయా హై. జుమ్మ, కొండ ప్రాంతాల్లో నివసించేది అంటే వెనుకబడ్డ జాతులు ఉంటారు కదా, వాళ్ళని ఏమని పిలువబడతానన్నా పహాడీ అని అన్నారనమాట. పహాడీ అని అంటారు. ఇన్కే అపనే గీత్ హై జైసే గడ్వాల్, కిన్నోరా, కాంగడా ఆది కే అపనే గీత్ హోతే హై. చూడండి, వాళ్ళకు వీటికి సంబంధించినటువంటి ప్రత్యేక గీతములు ఉన్నవన్నమాట. గడ్వాల్, కిన్నోరా, కాంగడా మొదలగు వాటికి తమ ప్రత్యేక గీతములు ఉంటాయన్నమాట. చూడండి, ప్రత్యేక గీతములు. ఉన్కా అలగ్గా నామ్ హి పహాడీ పడ్ గయా. వాటికి మారు పేరే పహాడీ అని వచ్చింది. వాటికి మారు పేరు ఏమన్నా పహాడీ అని వచ్చింది. कुछ छोटा प्रश्न देखिए माँ. फर्स्ट वन, लोकगीत किस प्रकार का पाठ है. लोकगीत ఎటువంటి పాఠంలన్నా निबंध. सेकंड वन చూడన్నా, लोकगीत निबंध के लेखक कौन था. लोकगीत నిబంధకు సంబంధించిన లేఖక్ ఎవరినన్నా అంటే భగవతి శరణ్ ఉపాధ్యాయ్. థర్డ్ వన్ చూడన్నా, నిబంధ కా అర్థ క్యా హై. నిబంధ యొక్క అర్థం ఏమిటి. ఆన్సర్ చూడన్నా, బాంధన. బాంధన అంటే అందరికి మనకు ఇంతకుముందు లెసన్లో మనం చెప్పుకునే ఉన్నామన్నా కట్టుట.
नेक्स्ट फोर्थ वन, हिंदी साहित्य के सुपरिचित रचनाकार कौन है? हिंदी साहित्य के सुपरिचित रचनाकार कौन है? ఎవరన్నా भगवती शरण उपाध्याय का जन्म कब हुआ? भगवत शरण उपाध्याय का जन्म कब हुआ? जन्म అంటే మన పుట్టిన ఎప్పుడు పుట్టినాడు అన్నమాట. సను 1910 1910. सिक्स्थ वन भगवती शरण उपाध्याय इनकी प्रसिद्ध रचनाएं क्या है? भगवती शरण उपाध्याय किनकी प्रसिद्ध रचनाएं क्या है? ये రచనలన్నా ఆయనవి ప్రసిద్ధ రచనలు. ఆన్సర్ చూడండి, క్వశ్చన్ ఆన్సర్ చూడండి. टूटा आम गंगा गोदावरी, टूटा आम गंगा गोदावरी. सेवंथ वन, मनोरंजन की दुनिया में किसको महत्वपूर्ण स्थान है? మనోరంజన की दुनिया में, दुनिया అంటే మన ప్రపంచంలో గొప్ప స్థానము దేనికి ఉంది అంటే ఆన్సర్ నన్న లోకగీత్. ఎయిత్ వన్, सीधे जनता का संगीत क्या है? सीधे जनता का संगीत क्या है? సాధారణ ప్రజల సంగీతం ఏంటన్న लोकगीत. नाइन्थ वन, लोकगीत किसके मदद से गाए जाते हैं? लोकगीत किसके मदद से गाए जाता है? लोकगीत పాటలు వేటి సహాయంతో ఎక్కువగా పాడుకుంటారు మామూలుగా? డోలక్, జాంజ్, కరతాల్, బాన్సూరి. డోలక్ అంటే తెలుసు కదన్నా, డోలక్ మానే డోలు, జాంజ్ అంటే మీ గజ్జల చప్పుడు, కరతాల్ మానే చప్పట్లు, బాన్సూరి అంటే మురళి. टेंथ वन, इस देश के ఆదివాసిयों का संगीत कौन सा है? ఆదివాసుల యొక్క సంగీతము ఏమిటి? ఏందన్నా లోక్గీత్. 11th, किन्नौरा, कांगड़ा आदि के लोकगीत का नाम क्या पड़ा गया है? వీటినంటికి పేరు ఏమని పిలుస్తారు నాన్న? పహాడీ. నెక్స్ట్ 12th వన్ నాన్న, चैता, कजरी, बारहमासा, सावन आदि गीत कहाँ गाए जाते हैं? चुनना, चैता, कजरी, बारहमासा, सावन आदि गीत कहाँ गाया जाता है? ఈ పాటలన్నీ కూడా ఎక్కడ పాడుతుంటారు నాన్న? చూడన్నా, మీర్జాపూర్. ఆన్సర్ చూడండి ఒకసారి. మీర్జాపూర్, बनारस, उत्तर प्रदेश के पूर्व जिला, बिहार के पश्चिमी जिला में. 13th ఉందన్నా, बंगाल के लोकगीत क्या है? बंगाल యొక్క लोकगीत ఏంటి? బౌలా ఔరు బతియాలి, బౌలా ఔరు బతియాలి. 14th జూన్, महिया लोकगीत कहाँ गाया जाता है? महिया लोकगीत कहाँ गाए जाते हैं? ఈ महिया అనేది లోకగీతు ఎక్కడ పాడుకుంటున్నారంటే పంజాబ్. 15th నన్న, हीरा रांझ सोहनी महिवाल संबंधी गीत कहाँ बड़े चाव से गाए जाते हैं? जुम्मा, हीरा रांझ सोहनी महिवाल संबंधी गीत कहाँ बड़े चाव से गाए जाते हैं? ఎక్కడ ఇవి ఎక్కువగా పాడుకుంటారంటే పంజాబీ మే. 16th నన్న, गीत कहाँ बड़े चाव से गाया जाते हैं? ढोलक मारू गीत कहाँ बड़े चाव से गाया जाते हैं? ఎక్కడన్నా ఈ డోలక్ మారు ఎక్కువగా ఎక్కడ పాడుకుంటారంటే రాజస్థానీ.